హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో మనం 2026-27 అకాడమిక్ ఇయర్లో ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th క్లాస్ న్యూ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే చాప్టర్లో రాణి రత్నమంజరీస్ పజిల్ గురించి ఈ వీడియోలో వివరంగా నేర్చుకుందాము. ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటో, క్యూబ్ అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. ఒక నెంబర్ని అదే నెంబర్తో కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆ నెంబర్ని స్క్వేర్ అంటాము. సపోజు 2 × 2 స్క్వేర్ అని రాస్తాం. దీని వాల్యూ 4 అన్నమాట. అలాగే 5 × 5 స్క్వేర్ అంటాం. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయడం అనమాట. 5 స్క్వేర్ 25. ఓన్లీ న్యాచురల్ నెంబర్సే కాకుండా రేషనల్ నెంబర్స్ కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు. 3/4 × 3/4. ఈ రేషనల్ నెంబర్ని మళ్ళీ అదే రేషనల్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము. 3 3s 9, 4 4s 16. లేదా మనకి డెసిమల్ నెంబర్స్ కూడా మల్టిప్లికేషన్ చేయొచ్చు. 0.5 × 0.5, 0.25, 5 5s 25 కదా, 0.25. ఇలాగా ఏ నెంబర్ అయినా కానీ న్యాచురల్ నెంబర్స్ అవ్వచ్చు, రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే దాన్నే మనం స్క్వేర్ అంటాము. నెక్స్ట్ అలానే క్యూబ్ అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో 3 times కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే దాన్ని మనం క్యూబ్ అంటాం అనమాట. సపోజ్ 3ని 3 times, అదే నెంబర్ని 3 times అనమాట, 27. లేదా 4 చూసినట్లయితే 4 × 4 × 4, దీన్ని 4 క్యూబ్ అని చదువుతాము. 4 × 4 × 4 64. ఇలాగ ఒక నెంబర్ని అదే నెంబర్తో 3 times కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే దాన్ని మనం క్యూబ్ అంటాము. సో ఈ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. ఇక్కడ మనం స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలో కూడా నేర్చుకుంటాము. అయితే మనకి ఫస్టే చాప్టర్ ఫస్ట్లో రాణి రత్నమంజరీస్ పజిల్ ఇచ్చారు. ఆ పజిల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది క్వీన్ రత్నమంజరి పజిల్. రాణి రత్నమంజరి తన దగ్గర ఉన్నటువంటి రత్నాల సంపదనన్నింటినీ కూడా వివరించే వీలునామా ఒకటి రాసుకుంది. యాక్చువల్గా తన దగ్గర ఉన్న రత్నాలన్నింటినీ కూడా తన కొడుకైన కుమార్ వర్మకి ఇవ్వాలి అనుకుంది. కానీ అలా తన కొడుకుగా కనుక ఇచ్చినట్లయితే మిగిలిన 99 మంది బంధువులు తన కొడుకుని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఒక పజిల్ని క్రియేట్ చేసింది. ఆ పజిల్ని ఎవరైతే సాల్వ్ చేస్తారో వారికే ఆ రత్నాలన్నీ వచ్చే విధంగా తన వీలునామాలో రాసుకుంది. ఒకవేళ ఆ పజిల్ని గనక అందరూ ఒకేసారి గనక సాల్వ్ చేసినట్లయితే అందరూ ఆ రత్నాలన్నింటినీ సమానంగా పంచుకోవచ్చు అని ఆ వీలునామాలో రాసిందనమాట. అయితే ఈ పజిల్స్ని సాల్వ్ చేయడం అనేది తన కుమారుడికి తను ముందుగానే నేర్పింది కాబట్టి పజిల్ని పరిష్కరించడం అనేది తన కుమారుడికి చాలా ఈజీ అనే ఉద్దేశంతో పజిల్ని క్రియేట్ చేసింది. పజిల్ ఏంటి అంటే తన కుమారుడితో కలిపి 99 మంది బంధువులు ఉన్నారు, మొత్తం 100 మంది. ఈ 100 మందికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ చొప్పున కేటాయిస్తారనమాట. సో మంత్రి ఈ 100 మందిని కూడా 100 లాకర్లు ఉన్నటువంటి ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. చేయవలసిన దాన్ని ఈ 100 మందికి కూడా వివరిస్తాడనమాట. ఏం చేయాలి అంటే 1వ నంబర్ కేటాయించిన వ్యక్తి ప్రతి లాకర్ని కూడా ఓపెన్ చేస్తాడు. లాకర్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి. ఈ 1వ నంబర్ కేటాయించిన వ్యక్తి ప్రతి లాకర్ని కూడా ఓపెన్ చేస్తాడు. అలాగే 2వ నంబర్ కేటాయించిన వ్యక్తి ప్రతి 2వ లాకర్ని టోగెల్ చేస్తాడు. టోగెల్ చేయడం అంటే ఆ లాకర్ ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ చేసి ఉన్నట్లయితే కనుక ఓపెన్ చేస్తాడు అనమాట. ప్రతి 2వ లాకర్ అంటే 2 యొక్క మల్టిపుల్స్ 2 4 6 8 10 12 14 ఇలా అనమాట. అట్లా 100 లాకర్స్ ఉంటాయి కాబట్టి అతను మొత్తం 50 లాకర్స్ని ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ చేసి ఉంటే ఓపెన్ చేస్తాడు. తర్వాత థర్డ్ పర్సన్ వస్తాడు. అంటే 3 నెంబర్ కేటాయించిన పర్సన్ వచ్చి ప్రతి 3rd లాకర్ని టోగెల్ చేస్తాడు. టోగెల్ చేయడం అంటే ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేయటం, క్లోజ్ చేస్తుంటే ఓపెన్ చేయటం. అంటే 3 మల్టిపుల్స్ 3 6 9 12 15 18 అలాగా ప్రతి 3rd లాకర్ని టోగెల్ చేస్తాడు. నెక్స్ట్ 4th పర్సన్ కూడా ఇలాగే ప్రతి 4th లాకర్ని అంటే 4 మల్టిపుల్స్ 4 8 12 16 20 24 28 ఈ నెంబర్స్ ఉన్నటువంటి లాకర్స్ని టోగెల్ చేస్తాడు. ఇలా 100వ వ్యక్తి వరకు అంటే 100 నెంబర్ కేటాయించిన వ్యక్తి వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తారు.
చివరికి ఏ లాకర్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయో ఆ లాకర్స్ ఓపెన్ అయిన లాకర్స్లో క్లూ అనేది ఉంటుందన్నమాట. అయితే కుమార్ వర్మకి ఈ పజిల్స్ సాల్వ్ చేయటం ముందే వచ్చు కాబట్టి అతను ఏ లాకర్స్ ఓపెన్ అయి ఉన్నాయో తెలుసుకొని ఆ లాకర్స్లో ఉన్న క్లూ తెలుసుకొని రత్నాలన్నింటినీ తిరిగి పొందుతాడనమాట. క్లూ ఏంటి అంటే ఏ లాకర్ అయితే ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే టచ్ చేయబడుతుందో ఆ లాకర్స్లో మొదటి 5 లాకర్ నెంబర్స్ అన్నమాట క్లూ అనేది. సో ఈ క్లూని ఎలా సాల్వ్ చేయొచ్చు ఏంటి అనేది మనం ఒక టేబుల్ ఫామ్లో నేర్చుకుందాం. సో కుమార్ వర్మ పజిల్ని ఎలా సాల్వ్ చేశాడో ఒక టేబులర్ ఫామ్లో నేర్చుకుందాం అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి 100 నంబర్స్ 100 లాకర్స్ ఉన్నాయి. మనకి 100 అనేది కుదరదు కాబట్టి నేను ఒక 30 నెంబర్స్ 30 లాకర్స్ 30 పర్సన్స్ ఉంటే కనుక ఎలా సాల్వ్ చేయొచ్చో ఇక్కడ మీకు టేబులర్ ఫామ్లో చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ లాకర్స్ అనమాట. 1 నుంచి 30 వరకు నెంబర్స్ వేసి ఉన్నాయి. మీరు కుదిరినట్లయితే 100 వరకు లాకర్ నెంబర్స్ వేసుకోండి. అలాగే 100 పర్సన్స్ నెంబర్స్ కూడా వేసుకుని చేయొచ్చు. మీకు అర్థం కావడం కోసం 30 నెంబర్స్ సరిపోతాయి. ఇవేమో పర్సన్స్ నెంబర్స్ అనమాట. మనం చెప్పుకున్న విధంగా ఫస్ట్ పర్సన్ వచ్చి ఎవ్రీ లాకర్ని ఓపెన్ చేస్తాడు. అన్ని లాకర్స్ క్లోజ్ అయి ఉంటాయి. అన్ని లాకర్స్ని ఓపెన్ చేస్తాడనమాట ఫస్ట్ పర్సన్. ఎందుకంటే ఒకటి అనేది అన్నిటికీ మల్టిపుల్సే, 1 మల్టిపుల్స్, ఇవన్నీ కూడా 1 మల్టిపుల్సే కాబట్టి ఎవ్రీ లాకర్ని ఓపెన్ చేస్తాడు. క్లోజ్ అయ్యి ఉంది. సో ఓపెన్ని మనం ఓ అనే లెటర్తో డినోట్ చేద్దాం. ఫస్ట్ పర్సన్ వచ్చేటప్పటికి అన్ని లాకర్స్ని ఇలాగా ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి ఎవ్రీ సెకండ్ లాకర్ని టోగెల్ చేస్తాడని చెప్పుకున్నాం. టోగెల్ చేయడం అంటే ఓపెన్ చేసుంటే క్లోజ్ చేయటం, క్లోజ్ చేసుంటే ఓపెన్ చేయటం. ప్రస్తుతానికి లాకర్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఇక్కడ ఓ అంటే ఓపెన్ అని అర్థం అనమాట. ఎవ్రీ సెకండ్ లాకర్ అంటే 2 మల్టిపుల్స్ అనమాట. 2 వన్స్ 2. సో ఇది ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేసి వెళ్తాడు. తర్వాత సెకండ్ లాకర్ అంటే 4th అనమాట. 4th లాకర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ సెకండ్ లాకర్ అంటే 2 తర్వాత 4 వస్తుంది. ఇది కూడా ఓపెన్ చేస్తుంది కాబట్టి క్లోజ్ చేసి వెళ్తాడు. 2 మల్టిపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా 6th లాకర్ క్లోజ్ చేస్తాడు. 8th లాకర్ క్లోజ్ చేస్తాడు. 10th 12th 14th 16th 18th 20 22 24 26 28 30. ఈ లాకర్స్ అన్నీ కూడా ఎవ్రీ సెకండ్ లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ చేసుంటే ఓపెన్ చేస్తాడు. ఆల్రెడీ అవన్నీ ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ క్లోజ్ చేసేస్తాడు అనమాట. ఇలా మనకి 100 నెంబర్స్ వరకు వెళ్తాడు. మనం ఇక్కడ 30నే రాసుకున్నాం కాబట్టి 30 వరకే చూపిస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వస్తాడు. థర్డ్ పర్సన్ ఎవ్రీ థర్డ్ లాకర్ దగ్గరికి వెళ్ళి టోగెల్ చేస్తాడనమాట. అంటే 3 యొక్క మల్టిపుల్స్. 3 వన్స్ 3. సో థర్డ్ లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసింది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాడు. ఎవ్రీ థర్డ్ లాకర్ అంటే నెక్స్ట్ 6th లాకర్ దగ్గరికి వెళ్తాడు. ఇది క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 3 మల్టిపుల్ 9. ఇది ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 12th లాకర్ క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 15th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 18th లాకర్ క్లోజ్ చేసింది ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 21 3 7. ఇది ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 24 క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 3 8 24 3 9 27th లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 30 క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు అనమాట. ఇది థర్డ్ పర్సన్ చేసేది. ఇలా 100 లాకర్స్ వరకు చేస్తాడు. మనం 30 నెంబర్ వరకే రాసాము. నెక్స్ట్ 4th పర్సన్ వచ్చి ఎవ్రీ 4th లాకర్ని టోగల్ చేస్తాడు. అంటే 4 మల్టిపుల్స్ అనమాట. 4th పర్సన్ 4 లాకర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 8th లాకర్ క్లోజ్ చేసింది ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 12th లాకర్ ఓపెన్ చేసింది క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 16th 4 మల్టిపుల్స్ అనమాట. క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 20 క్లోజ్ చేసింది ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 24 ఓపెన్ చేసింది క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 28 క్లోజ్ చేసింది ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 4 7s 28 తర్వాత 4 9s 32 లేదు కాబట్టి ఇక్కడ మనం రాయట్లేదు. అట్లా 100 లాకర్స్ వరకు కంటిన్యూ చేస్తాడనమాట. నెక్స్ట్ 5th పర్సన్ వచ్చి ఎవ్రీ 5th లాకర్ ఓపెన్ చేసుంటే క్లోజ్, క్లోజ్ చేసుంటే ఓపెన్, టాగిల్ చేయడం అంటాం దీన్ని. 5th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజు, 5 2s 10th లాకర్ క్లోజ్ చేసింది కాబట్టి ఓపెను. నెక్స్ట్ 5 3s 15 క్లోజ్ చేసింది కాబట్టి ఓపెను. నెక్స్ట్ 5 4s 20 ఓపెన్ చేసింది కాబట్టి క్లోజు. 25th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 5 6s 30 ఓపెన్ చేసింది క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 6th లాకర్ 6th పర్సన్ వచ్చి ఎవ్రీ 6th లాకర్ అంటే 6 మల్టిపుల్స్ అనమాట. 6th లాకర్ ఓపెన్ అయ్యింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. 6 2s 12
క్లోజ్ చేస్తుంది, ఓపెన్ చేస్తాడు. 6 3s 18, ఓపెన్ చేసింది, క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 6 4s 24, క్లోజ్ చేసింది, ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 6 5s 30, క్లోజ్ చేసింది, ఓపెన్ చేస్తాడు. ఇక మనకి నెంబర్ పెరిగే కొద్ది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 7 పర్సన్ వచ్చేసి ఎవ్రీ 7th లాకర్, 7th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 7th లాకర్ అంటే 14th అనమాట, క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 21st క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 28th లాకర్ ఓపెన్ చేసింది, క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 7 5s 35 ఉంటే కనుక దాన్ని అది కూడా రాసుకుంటాం, మనం 30 వరకే చేస్తున్నాం కదా ఇక్కడ. నెక్స్ట్ 8th పర్సన్ వచ్చేసి ఎవ్రీ 8th లాకర్, సో ఫస్ట్ 8th లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 8 × 16, 16th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 24th ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 8 4s 32 లేదు మనకి ఇక్కడ. నెక్స్ట్ 9th పర్సన్ వచ్చి ఎవ్రీ 9th లాకర్, 9th లాకర్ క్లోజ్ చేసింది, సో ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 9th లాకర్ అంటే 18th లాకర్ క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 9 3s 27, 27th లాకరు క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 9 4s 36 మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్ 10th పర్సన్ వచ్చేసి ఎవ్రీ 10th లాకర్ని టాగల్ చేస్తాడనమాట. ఇక్కడ క్లోజ్ చేసింది, 10th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 10 2s 20, 20th లాకరు క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 30th లాకరు, 30th లాకర్ ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 11th పర్సన్ వచ్చి ఎవ్రీ 11th లాకర్, 11th లాకర్ ఓపెన్ చేసింది, చూడండి ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. 11 2s 22, 22 లాకర్ దగ్గరికి వెళ్ళి అది క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 11 3s 33, మనకి 30 వరకే ఉన్నాయి. నెక్స్ట్ 12th మెంబర్ వచ్చి 12th లాకర్ నుంచి స్టార్ట్ చేస్తాడు, ఎవ్రీ 12th లాకర్, సో ఓపెన్ చేసింది కాబట్టి క్లోజ్ చేస్తాడు. 12 2s 24, 24th లాకరు క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 12 3s 36 మనం రాసుకోలేదు. నెక్స్ట్ 13th పర్సన్ వచ్చి ఎవ్రీ 13th లాకరు, 13th లాకర్ ఆల్రెడీ ఓపెన్ చేసింది, సో దీన్ని క్లోజ్ చేస్తాడు. 13 2s, నెక్స్ట్ 13th లాకర్ అంటే 26th లాకర్ అనమాట, సో క్లోజ్ చేసింది కాబట్టి ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 14th పర్సన్ వచ్చి ఎవ్రీ 14th లాకర్, 14th లాకర్ ఇక్కడ ఓపెన్లో ఉంది, సో క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 14th లాకర్ అంటే 28 నెంబర్, 28th నెంబర్ లాకరు క్లోజ్ చేసింది, ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 14 3s 42 మనకి ఓపెన్ లేదు కాబట్టి రాయలేదు కాబట్టి. నెక్స్ట్ 15th పర్సన్ వచ్చి ఎవ్రీ 15th లాకర్, 15th లాకరు ఆల్రెడీ ఓపెన్లో ఉంది, దీన్ని క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ 15th లాకర్ అంటే 30th లాకర్, 30 లాకర్ క్లోజ్ చేసింది, సో ఓపెన్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ 16th ఎవ్రీ 16th పర్సన్ ఎవ్రీ 16 లాకర్, 16 లాకర్ ఆల్రెడీ క్లోజ్లో ఉంది, దీన్ని ఓపెన్ చేస్తాడు 16th లాకర్ని. నెక్స్ట్ 16th అంటే 32 మనం రాసుకోలేదు. నెక్స్ట్ 17th పర్సన్ వచ్చి ఎవ్రీ 17 లాకర్, 17th లాకర్ ఓపెన్లో ఉంది, చూడండి ఓపెన్ చేస్తుంది 17th లాకర్, దీన్ని క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ 17th లాకర్ అంటే 34 మనం రాయలేదు. నెక్స్ట్ 18th పర్సన్ వచ్చి 18th లాకర్, ఎవ్రీ 18th లాకర్, 18th లాకర్ ఇక్కడ ఓపెన్లో ఉంది, క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 18th లాకర్ అంటే 36 మనం రాసుకోలేదు ఇక్కడ. నెక్స్ట్ 19th పర్సన్ వచ్చి ఎవ్రీ 19th లాకర్ని, చూడండి 19th లాకర్ ఓపెన్లో ఉంది ఇక్కడ, సో ఓపెన్లో ఉంది కాబట్టి క్లోజ్ చేస్తాడనమాట. నెక్స్ట్ 20th లాకర్, 20 పర్సన్ వచ్చి 20th లాకర్ని ఇక 20th లాకర్ ఓపెన్లో ఉంది కాబట్టి క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 21st లాకరు, చూడండి ఇక్కడ 21st లాకర్ ఓపెన్లో ఉంది, సో దీన్ని కూడా క్లోజ్ చేస్తాడు. 21st నెక్స్ట్ 21st అంటే 42 నెంబర్ లాకర్ అనమాట. నెక్స్ట్ 22 పర్సన్ వచ్చేటప్పటికి ఎవ్రీ 22 లాకర్, సో 22 లాకర్ ఓపెన్లో ఉంది, దీన్ని కూడా క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ 22 లాకర్ అంటే 44 నెంబర్ అనమాట, అక్కడికి వెళ్ళి అది ఓపెన్ ఉంటే క్లోజ్ చేస్తాడు, క్లోజ్ ఉంటే ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ 23 పర్సన్ నెంబర్ ఉన్న పర్సన్ వచ్చి 23 ఎవ్రీ 23 లాకర్, సో 23 లాకర్ ఏముంది ఓపెన్ అయ్యి ఉంది, సో ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 23 లాకర్ అంటే 46 నెంబర్ అనమాట, ఆ 46 లాకర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అది క్లోజ్ అయ్యి ఉంటే ఓపెన్ అయ్యి ఉంటే క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 24th పర్సన్ ఎవ్రీ 24th లాకర్, సో 24th లాకర్ ఇక్కడ మనకు ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాడనమాట. నెక్స్ట్ 25th పర్సన్ వచ్చి ఎవ్రీ 25th లాకర్, సో 25th లాకర్ ఏముంది ఇక్కడ క్లోజ్లో ఉంది, సో దీన్ని ఓపెన్ చేసేస్తాడనమాట.
ఓపెన్ చేసేసి నెక్స్ట్ 25th లాకర్ అంటే 50 నెంబర్ ఉన్న లాకర్ దగ్గరికి వెళ్తాడనమాట. నెక్స్ట్ 26th లాకరు, 26th పర్సన్ వచ్చేసి ఎవ్రీ 26th లాకర్, ఇది ఓపెన్లో ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 27th పర్సన్ వచ్చేసి ఎవ్రీ 27th లాకర్, అంటే 27th లాకర్ ఓపెన్లో ఉంది, దీన్ని క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ 28th పర్సన్ వచ్చేసి ఎవ్రీ 28th లాకర్, అంటే 28 మల్టిపుల్స్ అనమాట. 28th ఇది ఓపెన్ ఉంది, సో క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ 29th పర్సన్ వచ్చి ఎవ్రీ 29th లాకర్, 29th లాకర్ ఇక్కడ మనకి ఫస్ట్ ఓపెన్ అయ్యి ఉంది, ఎవ్వరు కూడా దీన్ని టచ్ చేయలేదు, సో దీన్ని క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ 30th పర్సన్ వచ్చేసి ఎవ్రీ 30 లాకర్, 30 లాకర్ ఓపెన్లో ఉంది, సో దీన్ని క్లోజ్ చేస్తాడనమాట. ఇప్పుడు మనం ఈ టేబుల్లో 30 లాకర్స్ తీసుకున్నాము, 30 పర్సన్స్ తీసుకున్నాము. ఇదే విధంగా మనం 100 లాకర్స్ 100 పర్సన్స్కి అప్లై చేసి మనం చేసినట్లయితే కనుక చివరికి ఏ లాకర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి అంటే ఒకసారి చూడండి. ఓ అంటే ఓపెన్, సి అంటే క్లోజు. మనకి ఫస్ట్ లాకర్ ఓపెన్ అయ్యి ఉంది, నెక్స్ట్ ఫోర్త్ లాకర్ ఓపెన్ అయ్యి ఉంది, 4 తర్వాత ఇవన్నీ సీలే క్లోజ్. నెక్స్ట్ ఓ అని ఉంది, 9th లాకర్ ఓపెన్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇవన్నీ సీనే, సి అంటే క్లోజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓ కనిపిస్తుంది, అంటే 16th లాకర్ ఓపెన్లో ఉంది. నెక్స్ట్ ఇవన్నీ సీలే, అంటే ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఓ ఉంది, ఈ ఓ ఏంటి 25th లాకర్. సో మనకి ఓపెన్ అయి ఉన్నటువంటి లాకర్స్ ఏంటి అంటే 1, 4, 9, 16, 25. ఇవన్నీ ఎందుకు ఓపెన్ అయి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూసినటువంటి టేబులర్ ఫామ్లో ఏ నెంబర్స్ ఉన్న లాకర్స్ ఓపెన్ చేసి ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసాం కదా. 1 నెంబర్ ఉన్న లాకరు, 4 నెంబర్ ఉన్న లాకరు, 9 నెంబర్ ఉన్న లాకరు, 16 నెంబర్ ఉన్న లాకరు, 25 నెంబర్ ఉన్న లాకర్స్ ఓపెన్ అయి ఉన్నాయి అన్నమాట. మనం చేసింది 30 వరకు కాబట్టి, ఇదే 100 వరకు మనం కంటిన్యూ చేసినట్లయితే కనుక 36 నెంబర్ ఉన్న లాకరు, 49 ఉన్న నెంబర్ ఉన్న లాకరు, 64 నెంబర్ ఉన్న లాకరు, 81 నెంబర్ ఉన్న లాకరు, 100 లాకరు, ఇవన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి. ఇవి మాత్రమే ఎందుకు ఓపెన్లో ఉన్నాయి అంటే వీటి ఫ్యాక్టర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట వీటికి. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా నెంబర్ని మనం ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కనుక వచ్చినట్లయితే ఆ నెంబర్కి దాన్ని ఫ్యాక్టర్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 కనుక తీసుకున్నట్లయితే 6కి ఫ్యాక్టర్స్ 1 6 6 అవుతుంది, 2 3 6 అవుతుంది. సో 1 అనేది 6కి ఫ్యాక్టరే, 6 కూడా ఫ్యాక్టరే, అంటే 1తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, 6తో డివిజిబుల్ చేసిన రిమైండర్ 0 వస్తుంది. అలాగే ఈ 6ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, 3తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఈ 6కి ఫ్యాక్టర్స్ మొత్తం 4 ఫ్యాక్టర్స్ అన్నమాట. 1 6 2 3. సో ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఎందుకు 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి, ప్రతి నెంబర్కి కూడా 4 ఈవెన్ నెంబర్లోనే వస్తాయి ఫ్యాక్టర్స్. మరి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఈ రెండింటినీ కూడా ఒకదానికొకటి పార్ట్నర్ ఫ్యాక్టర్స్ అంటాము. అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తేనే మనకి 6 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లేకపోతే సపోజ్ 12 కనుక తీసుకున్నట్లయితే 1 12 12, 2 6 12, 3 4 12. సో మొత్తం మనకి 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1 2 3 4 6 12. సో ఇందులో మనకి ఈ రెండింటిని పార్ట్నర్ ఫ్యాక్టర్స్ అంటాం. 1కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 12, 12కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 1, 2కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 6, 6కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 2 అవుతుంది. అంటే ఈ రెండింటిని పార్ట్నర్ ఫ్యాక్టర్స్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈ 12 వస్తుంది అనమాట. నెక్స్ట్ 3కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 4, 4కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 3 అనమాట. అలా మనకి పార్ట్నర్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా కనుక ఉన్నట్లయితే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాము. సపోజు 16 కనుక తీసుకున్నట్లయితే మనకి 1 16 16, 2 8 16, 4 4 16, 8 2 16. ఇవి మనకి 16కి ఫ్యాక్టర్స్. అయితే ఇందులో మనకి 1కి 16 పార్ట్నర్ ఫ్యాక్టర్, ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ 2 8, ఈ రెండు ఒకదానికొకటి పార్ట్నర్ ఫ్యాక్టర్స్, ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ 4కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 4, ఈ 4కి పార్ట్నర్ ఫ్యాక్టర్ 4. మనం 2 4s రాయాల్సిన అవసరం లేదు, ఒక్క 4 మాత్రమే మనం ఫ్యాక్టర్గా రాస్తాము. నెక్స్ట్ 8 to 2 ఆల్రెడీ రాసేసాము. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫ్యాక్టర్స్ అనేవి ఆడ్ నెంబర్లో వచ్చాయి, మొత్తం 5 ఫ్యాక్టర్స్ వచ్చాయి అన్నమాట. సో ఇట్లా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్సే మనకి
స్క్వేర్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇవి ఓపెన్ అయి ఉంటాయి అని కుమార్ వర్మకి ముందే తెలుసు. ఏవైతే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ లాకర్ నెంబర్స్ ఓపెన్ అయి ఉంటాయని తెలుసు కాబట్టి ఫస్ట్ కుమార్ వర్మ ఈ పజిల్ని సాల్వ్ చేసి ఈ ఓపెన్ అయినటువంటి లాకర్స్లో ఒక క్లూ ఉందన్నమాట. ఆ క్లూ ద్వారా అతను ఆ పజిల్ని సాల్వ్ చేశాడు. సో ఇప్పుడు మనకి కుమార్ వర్మ మిగిలిన లాకర్స్ ఎలా ఓపెన్ అయినవి ఎలా చూశాడు అంటే ఇక్కడ మనకి సేమ్ పార్ట్నర్ ఫ్యాక్టర్స్ ఈక్వల్గా ఉన్న పార్ట్నర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాకర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి అని తెలుసుకున్నాడు. అంటే ఇక్కడ 4x4 కదా, అలాగే 1x1, 2x2, 3x3, 4x4, 5x5, 6x6, అలాగే నెక్స్ట్ 7x7, 8x8, 9x9, 10x10 ఇలాగ పార్ట్నర్ ఫ్యాక్టర్స్ సేమ్గా ఉండే నంబర్స్ ఉన్న లాకర్స్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి అని కుమార్ వర్మకి ముందే తెలుసు అనమాట. సో 1 1s 1, 2 2s 4, 3 3s 9, 4 4s 16, 5 5s 25, 6 6s 36, 7 7s 49, 8 8s 64, 9 9s 81, 10 10s 100s. ఇలా మనకి ఒక నెంబర్ని అదర్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే నెంబర్స్నే స్క్వేర్ నెంబర్స్ అంటామన్నమాట. సో కుమార్ వర్మ ఈ నెంబర్స్ ఉన్న లాకర్స్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయని తెలుసు. సో ది ఫాలోయింగ్ నెంబర్స్ హ్యావ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ నెంబర్స్కి ఉంటాయి అంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఆ పార్ట్నర్ ఫ్యాక్టర్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఏ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్ నెంబర్ ఆర్ సింప్లీ ఏ స్క్వేర్. సో మనకి చాప్టర్ పేరే స్క్వేర్ కదా. స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో కనుక 2 times మల్టిప్లికేషన్ చేసినట్లయితే వచ్చే నెంబర్ని మనం స్క్వేర్ నెంబర్ అంటాము లేదా స్క్వేర్ అంటాము అనమాట. సో వీటికి స్క్వేర్ నెంబర్స్కి ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ది ఓన్లీ మెంబర్స్ దట్ హ్యావ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ది స్క్వేర్స్. స్క్వేర్స్ అన్నిటికీ కూడా ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే ఆడ్ నెంబర్స్లో ఉంటాయి. అంటే 3 ఫ్యాక్టర్స్ కానీ 5 ఫ్యాక్టర్స్ కానీ 7 ఫ్యాక్టర్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఇంతకీ కుమార్ వర్మ క్లూని ఎలా కనుక్కున్నాడో ఇక్కడ ఇచ్చారు చూడండి. కుమార్ వర్మ ఇమీడియట్లీ కలెక్ట్ వర్డ్ క్లూస్ ఫ్రమ్ దీస్ 10 లాకర్స్. 100 లాకర్స్లో ఏ 10 లాకర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయో కుమార్ వర్మకి తెలుసు కాబట్టి ఆ 10 లాకర్స్ని ఓపెన్ అయ్యే 10 లాకర్స్ని తెలుసుకొని ఆ పాస్కోడ్ని చూశాడనమాట. ది పాస్కోడ్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫస్ట్ 5 లాకర్ నెంబర్స్ దట్ వర్ టచ్డ్ ఎగ్జాక్ట్లీ ట్వైస్. ఏ లాకర్ అయితే ఓన్లీ 2 times మాత్రమే టచ్ చేయబడుతుందో ఆ లాకర్స్లో ఫస్ట్ 5 లాకర్స్ అన్నమాట. ఇంతకీ ఆ ఫస్ట్ 5 లాకర్స్ ఏంటి అంటే ది లాకర్స్ దట్ ఆర్ టాగిల్డ్ ట్వైస్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్ సిన్స్ ఈచ్ ప్రైమ్ నెంబర్ హ్యాస్ 1 and ది నెంబర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్యాక్టర్స్. సో ది కోడ్ ఈజ్ 2 3 5 7 11. ఇది ఎలాగో మనం ఒకసారి టేబుల్లో చూద్దాం. ఈ పాస్ కోడ్ ఎలాగో ఒకసారి టేబుల్ ఫామ్లో చూద్దాం. సో ఒకసారి మనం చూసినటువంటి టేబులర్ ఫామ్ చూద్దాము. ఫస్ట్ లాకర్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే టచ్ చేశారు, ఓపెన్ చేశారు, ఇంక వదిలేసేసారు, దాన్ని రెండోసారి టచ్ చేయలేదు. సెకండ్ లాకర్ని 2 times టచ్ చేశారు. సో ఓన్లీ 2 times మాత్రమే టచ్ చేసిన లాకర్స్లో ఫస్ట్ 5 అన్నారు. నెక్స్ట్ థర్డ్ లాకర్ కూడా ఓన్లీ 2 times. నెక్స్ట్ ఫోర్త్ లాకర్ 3 times. ఫిఫ్త్ లాకర్ కూడా 2 times, ఓపెన్ క్లోజ్. సిక్స్త్ లాకర్ 4 times టచ్ చేశారు. సెవెంత్ లాకర్ మళ్ళీ 2 times. ఎయిత్ లాకరు 4 times. నైన్త్ లాకరు 3 times. 10th లాకర్ 1 2 3 4 times. మళ్ళీ 11th లాకర్ 2 times అనమాట. అట్లా ఓన్లీ 2 times మాత్రమే టచ్ చేసిన లాకర్స్లో ఫస్ట్ 5. నెక్స్ట్ 13th లాకర్ కూడా 2 times టచ్ చేసింది. నెక్స్ట్ 13 తర్వాత 17th లాకర్ కూడా 2 times. సో మనకి 2 times టచ్ చేసిన లాకర్స్ ఏమేంటియో ఇక్కడ రాద్దాము చూడండి. సెకండ్ లాకరు, థర్డ్ లాకరు, ఫిఫ్త్ లాకరు, సెవెంత్ లాకరు, 11th లాకరు, 13, 17, 19 ఈ లాకర్స్ అన్నీ కూడా ఓన్లీ 2 times మాత్రమే టచ్ చేశారు. అంటే ఫస్ట్ పర్సన్ వచ్చి వీటన్నిటిని ఓపెన్ చేసి వెళ్తే ఈ నెంబర్ ఉన్న పర్సన్స్ అన్నీ కూడా వాటిని క్లోజ్ చేశారనమాట. ఆ 2 times మాత్రమే టచ్ చేసిన లాకర్స్లో కూడా ఫస్ట్ 5 అంటే 2 3 5 7 11 ఇంకా ఉన్నాయి, కానీ ఫస్ట్ 5 మాత్రమే అనమాట. ఇది అందులో ఉన్నటువంటి క్లూ అనమాట, పాస్ కోడ్. సో ఆన్సర్ ఈజ్ 2 3 5 7 11. సో ఈ ఆన్సర్ని మన కుమార్ వర్మ ముందుగానే సాల్వ్ చేశాడు కాబట్టి వీలునామాలో రాసినట్లుగా తన క్వీన్ రత్నమంజరికి చెందినటువంటి రత్నాలన్నీ కూడా కుమార్ వర్మకే చెందుతాయన్నమాట.
సో మనం ఇప్పటివరకు కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కాన్సెప్ట్కి తక్కువగాను ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాము. ఎగ్జామ్లో కూడా మనకి ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్నే ఇస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ మారిన టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే కాన్సెప్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్, అలాగే ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకి ఆ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థమైతేనే మనం ఆ ప్రాబ్లమ్స్ని చేయగలం అన్నమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. ఇక్కడ మనకి ఇవాళ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్, అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అని, ఫ్యాక్టర్స్ కనుక ఆడ్ నెంబర్లో ఉన్నట్లయితే వాటిని స్క్వేర్ నెంబర్స్ అని నేర్చుకున్నాం అనమాట. ఒక్కసారి మనకి 25 నెంబర్స్ వరకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో చూద్దాము. 1 నెంబర్కి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, అంటే ఇంకే టేబుల్లో పోదన్నమాట. 2 1 2s are 2 అంటే 2 ఫ్యాక్టర్స్ 1 2. 3 అనేది 1 టేబుల్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, సో 2 ఫ్యాక్టర్స్. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో 2 అనేది 3 అనేది రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటాము. నెక్స్ట్ 4 చూడండి, మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1 2s are 2, అలానే 2 2s 4 అనమాట. 1 4s are 4, 2 2s 4, మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4ని స్క్వేర్ నెంబర్ అంటాము. ఫ్యాక్టర్స్ ఆడ్ నెంబర్లో కనుక ఉన్నట్లయితే స్క్వేర్ నెంబర్ అవుతుంది. అలాగే 5కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే అది ప్రైమ్ నెంబర్ అనమాట. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 6s are 6, 2 3s are 6, 4 ఫ్యాక్టర్స్, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 7కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself, కాబట్టి 7 కూడా ప్రైమ్ అవుతుంది. మనం ఇక్కడ 2కి 3కి కూడా ప్రైమ్ అని రాసుకోవాలి. సో క్లూలో మనకి ఏవైతే 2 టైమ్స్ మాత్రమే టచ్ చేసిన లాకర్స్ ఉన్నాయో అందులో ఫస్ట్ 5 అన్నారు కదా, 2 3 5 7, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేటికి 11 అవుతుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 6 ప్రైము కాదు, అలానే స్క్వేర్ నెంబర్ కూడా కాదు. నెక్స్ట్ 8కి కూడా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ 9కి వచ్చేటప్పటికి 3 ఫ్యాక్టర్స్, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 9 కూడా స్క్వేర్ నెంబర్ అవుతుంది అన్నమాట, స్క్వేర్ నెంబర్. నెక్స్ట్ 10కి 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 11కి 2 ఫ్యాక్టర్స్ 1 and itself, కాబట్టి 11 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 12కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 13కి 2 ఫ్యాక్టర్స్ 1 and itself, కాబట్టి 13 కూడా ప్రైమ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ 14కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 15కి కూడా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 16కి 5 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 1 16s 16, 2 8s are 16, 4 4s are 16, అంటే పార్ట్నర్ ఫ్యాక్టరు అది రెండు సేమ్గా ఉంటే కనుక వాటికి ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట. 5 ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి 16 కూడా స్క్వేర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 17కి 2 ఫ్యాక్టర్స్ 1 and itself మాత్రమే ఉంది కాబట్టి 17 ప్రైమ్ నెంబర్ అవుతుంది. 18కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ 1 19 ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి, 1 and itself, కాబట్టి 19 కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 20కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 21కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 22కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవి కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 23కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి, 1 and itself, కాబట్టి 23 ప్రైమ్ నెంబర్ అవుతుంది. 24 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 24కి. 25కి మళ్ళీ 3 ఫ్యాక్టర్సే ఉన్నాయి, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 25 కూడా స్క్వేర్ అవుతుంది అనమాట. ఇవి మనం ఓన్లీ 25 వరకు మాత్రమే చూసాం. ఇలా 100 వరకు చూసినట్లయితే 1 into 1 1 4 9 16 25 36 49 64 81 100 ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. సో మనం స్క్వేర్ నెంబర్స్ని కనుక్కోవడానికి కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడున్న నోటేషన్ని యూజ్ చేసినట్లయితే మనకి స్క్వేర్ నెంబర్స్ ఏమేంటియో మనకు తెలుస్తుంది అనమాట. న్యాచురల్ నెంబర్స్ని, ప్రతి నెంబర్ని కూడా ఒక నెంబర్ని అదే నెంబర్తో కనుక మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్సే స్క్వేర్ నెంబర్స్. 1 into 1 దీన్ని 1 స్క్వేర్ అని చదువుతాము, ఆన్సర్ 1. 2 into 2 2 స్క్వేర్ అని చదువుతాము, 4. 3 into 3 3 స్క్వేర్ 9. అలాగ మనం ఎన్ని నెంబర్స్ అయినా కానీ ఒకదాంతో ఒకటి మల్టిప్లికేషన్ చేయొచ్చు. దీన్ని మనం సింపుల్గా n into n స్క్వేర్ అనే నొటేషన్ తోటి చదువుతాం అనమాట. విచ్ ఈజ్ రీడ్ యాజ్ n స్క్వేర్డ్.
అయితే మనకి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్సే కాకుండా రేషనల్ నెంబర్స్‌ను కూడా ఒకదాంతో ఒకటి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే వాటిని స్క్వేర్ నెంబర్స్ అని అంటాము. సో, ఒక సైడ్ యొక్క లెంగ్త్, ఒక స్క్వేర్ యొక్క సైడ్ లెంగ్త్ 3/5 లేదా 2.5 యూనిట్స్ గనక ఉన్నట్లయితే ఆ స్క్వేర్ ఏరియా ఏమవుతుంది అంటే, స్క్వేర్ ఏరియా సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 3/5 ఇంటూ 3/5 9/25. దీన్ని కూడా స్క్వేర్ నెంబర్ అనే అంటాము. లేదా 2.5 కనుక ఉన్నట్లయితే సైడు, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అంటే 2.5 ఇంటూ 2.5 6.25. దీన్ని కూడా స్క్వేర్ నెంబర్ అనే అంటాము. సో, స్క్వేర్ నెంబర్ వేరు, పర్ఫెక్ట్ స్క్వేర్స్ వేరు అనమాట. వీటిని స్క్వేర్ నెంబర్ అంటాం కదా. అయితే ఇవి నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ కాదు. ఇది ఒక రేషనల్ నెంబర్, డెసిమల్ ఫామ్లో ఉంది. అలాగే ఇది p/q ఫామ్లో ఉంది. సో, ఇది కూడా రేషనల్ నెంబరు. అలా కాకుండా మనం న్యాచురల్ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్స్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాము. సో, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదనమాట. 9/25 6.25 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. వీటికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. స్క్వేర్ రూట్ కనుక్కుంటే మనకి ఏవైతే న్యాచురల్ నెంబర్స్ వస్తాయో వాటిని మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాము. ది స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. స్క్వేర్ నెంబర్స్ వేరు, పర్ఫెక్ట్ స్క్వేర్స్ వేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అని న్యాచురల్ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్సే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ప్రాపర్టీసు అలాగే కొన్ని ప్యాటర్న్స్ని నేర్చుకుందాము.